అయినాడ రాజ్యలక్ష్మి అమ్మవారి భూముల్లో ఆక్రమణలు తొలగించాలంటూ స్థానిక సర్పంచ్ మామిడి ఆరంజ్యోతి, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోరాడ పాపారావు, మామిడి శివరామకృష్ణ, కోరాడ రమేష్ తదితరులు పద్మనాభం తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చారు. సర్వే నెంబరు 5/2లో సుమారు 7 ఎకరాలు దాతలు ఇచ్చిన భూమిలో అదే గ్రామానికి చెందిన వెంకటప్పుడు వేసిన రేకుల షెడ్లను తొలగించాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. మాకు రాజ్యలక్ష్మి అమ్మవారు అనే ఒక గ్రామ దేవత ఉన్నారండి. ఆ గ్రామ దేవతకి 5లో 2 సర్వే నెంబర్లో 7 ఎకరాల 34 సెంట్లు మా గ్రామ తాత ముత్తల పూర్వీకులు మా అమ్మవారి తరపున అది ఉంచారండి. ఆ ల్యాండ్ని మా తాత ముత్తాతల నుంచి ఆ ల్యాండ్ని అలాగా కాపాడుకొని వస్తున్నామండి. ఈ మధ్యన 2020 సచివాలయం రైతు భరోసా కడదామనేసి అక్కడ మొత్తం ఊరందరూ ఆమోదించి అక్కడ గ్రామ సచివాలయం రైతు భరోసా వెల్నెస్ సెంటర్ కట్టడానికి అందరం నిర్ణయం తీసుకున్నాం. దానికి సచివాలయం కూడా కట్టాం, ఇలా రైతు భరోసా కట్టాం, వెల్నెస్ సెంటర్ కూడా కట్టామండి. అప్పుడు మేము కడితేప్పుడు దుర్గా సతీష్ రాజ్ అనే ఒక అతను వచ్చి ఇది మా కొన్నామని చెప్పేసి అనేసి అన్నారండి. దానికి ఎవడమ్మడు నీకు ఇదేంటి సంతే, ఇది రాజ్యలక్ష్మి అమ్మవారిది, ఎస్ఎఫ్టీలోను సెటిల్మెంట్లోను కానీ అడంగ మొత్తం రాజ్యలక్ష్మి అమ్మవారి పేరున ఉంది. ఆ రాజ్యలక్ష్మి అమ్మవారి పేరు నేను 121 ఖాతా నెంబర్తో 1B కూడా ఉంది. నీకెవడి అమ్మాడు, నీకే సంబంధం అనేసి మేము అడిగామండి. అడిగితే అతను హైకోర్టుకి వెళ్ళాడండి. హైకోర్టుకి వెళ్ళి స్టే తెస్తే మేము దాని మీద స్పందించి మేము గ్రామస్తులు అందరం కలిపి దాని మీద కౌంటర్ వేసామండి. సృష్టిగా నేను కూడా కోర్టుకి వెళ్ళి కౌంటర్ వేసామండి. ఆ కౌంటర్ వేయగానే అతను మా కోర్టులోని మాకు దీనిగా రాజ్యలక్ష్మి అమ్మవారి భూమి ఇదని చెప్పేసి ఆ కోర్టు కొట్టేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా కొందరు ఇక్కడ మా ఊర్లోనే వెంకటప్పుడనే మొన్న షెడ్ వేయడం జరిగిందండి. షెడ్ వేయిస్తే మేము ఆ గతంలో కూడా షెడ్ వేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు వచ్చి దాని మీద స్పందించి వెంటనే షెడ్ జేసీ పెట్టి తొలగించడం జరిగిందండి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే విధంగా షెడ్ వేయడం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడంతో మళ్ళీ షెడ్ వేయడం జరిగిందండి. అక్కడ షెడ్ వేయడం జరిగితే సార్కి మళ్ళీ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చామండి. దాని మీద ఎంఆర్ఓ గారు స్పందించి విఆర్ఓ గారు నారయ్య గారిని పంపించిన తర్వాత ఏదో ఒక రోజు మాకు టైం అయ్యండి, మళ్ళీ వచ్చి తీస్తాము అని చెప్పారండి. దీని మీద మేము మళ్ళీ మన తీయపోతే మళ్ళీ ఎంఆర్ఓ గారికి వెళ్ళి మళ్ళీ స్పందించి మళ్ళీ చెప్పడం జరిగిందండి. ఇలాగ షెడ్ తీయలేదండి, మళ్ళీ తొలగించండి, దయచేసి అమ్మవారి ఊరిని కాపాడండి.